Hi, good morning everyone. I'm Ravindra from Nizamabad. I'm senior wellness coach in Wilson's community. సో ఈరోజు నేను మీకు చిన్న వయసు నుంచి ఓల్డ్ ఏజ్ వరకు కూడాను ప్రతి ఒక్కరు చేసుకోగలిగేటువంటి సింపుల్ ఎక్సర్సైజ్ చేసి మీకు చూపిస్తాను. సో ఎక్సర్సైజ్ అనేది మన బాడీకి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో మనం సెడెంటరీ లైఫ్ నుంచి బయటపడాలంటే చాలా సింపుల్ ఎక్సర్సైజ్ చేసుకుంటే కనుక మనం హెల్తీగా ఉంటాము, బాడీ ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. ఓకే, మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం కూడా తక్కువ ఉంటాయి అన్నమాట. ఓకే, సో నేను ముందుగా మీకు కొంచెం ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు, ఎక్కువ కదలలేని వాళ్ళు, పెద్దవాళ్ళు ఎలా చైర్లో కూర్చొని ఎలాంటి ఎక్సర్సైజ్ చేసుకోవాలో నేను మీకు చేసి చూపిస్తాను. ఓకే, మీరు కూడా నాతో పాటు చేయండి. ఓకే, యా. సో ఫస్ట్ చైర్లో కూర్చొని, ఓకే, సో బాడీకి ఫిజికల్ సింపుల్ మూమెంట్ కావాలి కదా. సో అందుకని లెగ్స్ని మీరు చూడొచ్చు, లెగ్స్ని లైట్గా పైకి వెళ్తున్నాం అనమాట. ఓకే, ఇలాగా. ఓకే, సో నెక్స్ట్ రెండు చేతులు ఇలా పెట్టుకొని, ఓకే, ఇలాగా స్లోగా బెండ్ చేసుకోవడం సైడ్స్కి. ఓకే, అండ్ నెక్స్ట్ సో నేను రైట్ హ్యాండ్ని లిఫ్ట్ చేసినప్పుడు లెఫ్ట్ లెగ్ని పైకి లేపాలి. ఓకే, ఓకే, లెఫ్ట్ హ్యాండ్ లెఫ్ట్ లెగ్. ఓకే, ఇలాగా. ఓకే, నెక్స్ట్ బాడీని రొటేట్ చేయడం అనమాట. మన చైర్ ఉంది కదా, సో ఇలా పట్టుకొని ఈ సైడ్కి తిరగడం, లెఫ్ట్ సైడ్కి. సో ఇప్పుడు రైట్ సైడ్కి, లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్. ఓకే, నెక్స్ట్ హ్యాండ్స్ని కూడా ఓకే, ఇలాగా చాలా సింపుల్గా ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు, పెద్దవాళ్ళు, ఓకే, చైర్లో కూర్చొని సింపుల్ ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు ఇంకొంచెం 50 బిలో 50 ఏజ్ ఉన్న వాళ్ళు, ఓకే, ఎక్సర్సైజ్ కొంత చేసుకోగలిగిన వాళ్ళు కొన్ని ఇంకొంచెం నుంచొని చేసుకోగలచ్చు అన్నమాట. ఓకే, సో సో బేసిక్గా సో స్ట్రైట్గా నుంచోండి. సో హ్యాండ్స్ని పైకి పెట్టి లెగ్స్ని పైకి ఎత్తడం. ఓకే, వీలైనంత వరకు. ఓకే, యా. సో లిఫ్ట్ యువర్ హ్యాండ్స్ and up the body, relax, again relax, again lift the body, relax. ఓకే, సో ఇలాగా ఒక 10 టైమ్స్ చేయండి ఇలాగా. ఓకే, నెక్స్ట్ నా రెండు హ్యాండ్స్ ఇప్పుడు ఇందాక కూర్చొని మనం చేస్తున్నాం కదా, హ్యాండ్స్ని పైకి ఎత్తడం, లెగ్స్ని పైకి ఎత్తడం సేమ్ అంతే అనమాట. ఓకే, రైట్ హ్యాండ్ పైకి ఎత్తడం, లెఫ్ట్ లెగ్ని పైకి ఎత్తాలి. ఓకే, లైక్ దిస్. ఓకే, సో మన లెగ్ అనేది ఈ హైట్లోకి వచ్చేసేయాలన్నమాట. ఓకే, ఓకే, సో నెక్స్ట్ ఇప్పుడు మన బాడీని టర్న్ చేద్దాము. లెఫ్ట్ టర్న్ చేసినప్పుడు లెఫ్ట్ లెగ్ని పైకి ఎత్తడం. ఓకే, రైట్ సైడ్ టర్న్ చెప్పిన రైట్ లెగ్ని పైకి ఎత్తాలి. ఓకే, 1, లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ లెగ్, రైట్ సైడ్ రైట్ లెగ్, లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ లెగ్, రైట్ సైడ్ రైట్ లెగ్. ఓకే, చాలా సింపుల్గా ఉన్నాయి కదా. ఓకే, నెక్స్ట్ సో మీరు నుంచి పొజిషన్ నుంచి ముందుకి సైడ్స్కి మూవ్ అవ్వడం. ఓకే, సో 1 ట్రయాంగిల్ షేప్లో 1 2 3, 1 2 3, 1 2 3, 1 2 3, 1 2
3. ఓకే. సో ఇంకోటి మనం స్క్వాట్స్ అంటాము. సో మీ 2 హ్యాండ్స్ని మీ షోల్డర్ పొజిషన్లో పెట్టుకోవాలి. ఓకే. సో ఇది చాలా ఇంపార్టెంట్ ఈ స్క్వాట్స్ అనేవి. సో మన బాడీ కిందకి ఇలా కూర్చుంటున్నాము. ఓకే. సో ఎక్కడ కూడా మనకి ఇలా బెండ్ అవ్వకూడదు. ఓకే. ఇలా ఒక యాంగిల్లో ఉండాలన్నమాట. ఓకే. సో లెగ్స్ కూడా ఈ రేంజెస్లోకి వచ్చేయాలి. ఓకే. రెడీ? 1, 2, 3, 4, 5. యా, ఇలా మీరు 5 to 15 కౌంట్ చేయండి. 2 to 3 రిపిటేషన్ చేయండి. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి మనం మజిల్ని కూడా గెయిన్ చేసుకోవాలి కదండి. ఓకే. సో మజిల్ స్ట్రెంత్ కూడా ఇంప్రూవ్ చేసుకోవాలి. దానికి మీకు నేను రెసిస్టెన్స్ బ్యాండ్ అని ఉంటాయి అన్నమాట. సో దాంతో మీకు 2 టైప్స్ చేసి చూపిస్తాను. ఓకే. సో ఇలాంటి రెసిస్టెన్స్ బ్యాండ్స్ అనేది మనకి ఆన్లైన్లో దొరుకుతాయి. మీరు మీ కోచెస్ కనుక అడిగితే కనుక వాళ్ళు మీకు అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ సో ఎక్కడ దొరుకుతాయో ఆ లింక్ అనేది మీకు షేర్ చేస్తారు. ఓకే. ఇందులో కూడా మనకి డిఫరెంట్ వేరియేషన్స్ ఉంటాయి. ఇది నేను యూజ్ చేస్తుంది 50 LB అనమాట. సో దీంట్లో మనకి 20 LB ఉంటుంది, 30, 40, 50 LBs ఉంటాయి అన్నమాట. సో తక్కువ నుంచి స్టార్ట్ చేయండి. ఓకే. సో ఇవన్నీ ఒక ప్యాక్గా దొరుకుతాయి అన్నమాట. ఓకే. సో సో ఇప్పుడు నేను నా బైసెప్స్కి చేస్తున్నా అన్నమాట. ఓకే. రెడీ? 1, 2, 3. సో మీకు అర్థమవుతుంది ఇప్పుడు చూడండి. 1, 2, 3. ఓకే. సో ఇప్పుడు నేను ఇంకా పైకి లిఫ్ట్ చేస్తున్నాను. 1, షోల్డర్ పొజిషన్కి లిఫ్ట్ చేస్తున్నా హ్యాండ్స్ని. 2, 3. ఊప్స్, సారీ, కట్ అయిపోయింది ఇది. సో ఇది చాలా కాలం నుంచి యూజ్ చేస్తున్నాను. సో వీటితోటి మనం ఇలాగా ఈ రెసిస్టెన్స్ బ్యాండ్స్ తోటి ఇటువంటి ఎక్సర్సైజ్ అని చేయొచ్చు అన్నమాట. సో ఈ విధంగా మనం మజిల్ స్ట్రెంత్ పెంచుకోవచ్చు. అండ్ ఇప్పుడు దాకా నేను చేసిన ఎక్సర్సైజ్ అన్నీ కూడాను మీ లైక్ బాడీ ఫ్లెక్సిబిలిటీగా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఓకే. అండ్ జాయింట్స్ని కూడా మనం ఫ్రీగా మూవ్ చేసుకోవచ్చు. ఓకే. సో మన బాడీ ఫ్లెక్సిబిలిటీగా ఉండాలంటే ప్రోటీన్ టేక్ అని చాలా ఇంపార్టెంట్ అండి. సో మీరు ఎన్ని కేజీలు బరువు ఉంటే అన్ని గ్రాముల ప్రోటీన్ కంపల్సరీ తీసుకోండి. సో అప్పుడు మీకు బాడీ ఫ్లెక్సిబిలిటీ కూడా ఇంప్రూవ్ అవుతుంది. దానికి తోటి ఎక్సర్సైజ్ చేసుకుంటే కనుక ఫ్లెక్సిబిలిటీ ఇంకా ఇంప్రూవ్ అవుతుంది. అండ్ మీ జాయింట్స్ కూడా చాలా ఫ్రీగా మూవ్ అవుతాయి. దట్స్ ఇట్ అండి. థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. బ్యాక్ టు ది హోస్ట్.